బిర్యానీల బొద్దింక, బిర్యానీల బీడి ముక్క, బిర్యానీల పురుగు, బిర్యానీల జర్రి, బిర్యానీల బల్లి, బిర్యానీల బ్లేడ్ ముక్క. ఇవన్నీ మొన్నటి ముచ్చట్లు అనుకోండి. కుళ్ళిన చికెన్ తోటి బిర్యానీ, నిల్వబెట్టిన చికెన్ తోటి బిర్యానీ, ఇవన్నీ నిన్నటి ముచ్చట్లు. మరి ఇవాళ కొత్త ముచ్చట ఏందంటే చెప్పనొల్లా చూపెడతా చూడండి. తెల్లనివన్నీ పాలు కాదు, నల్లనివన్నీ నీళ్లు కాదన్నట్టు వేడి వేడిగా పొగలు కక్కే బిర్యానీని చూసి ఫ్రెష్ బిర్యానీ అనుకుంటే పాపులకు ఆలేసినట్టేనోళ్ళా. ఆగో ఇదెక్కడి కథ అంటారా? అవు మరి ఎవరికెరక మొన్న చేసిన బిర్యానీని ఫ్రిడ్జ్ జారల్లో దాచిపెట్టి ఆన్లైన్ ఆర్డర్ రాగానే వేడి చేసి పంపుతున్నారు కావచ్చు. ఆకలి రుచేరు కదన్నట్టు ఆవురావురమని మనం తింటున్నా కావచ్చు. కావచ్చు కాదు, అగో గట్లనే చేసి పాడుపడుతున్నారట. జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 2లా ఉన్న లక్కీ బిర్యానీ అనే సెంటర్ ను నడుపుతున్న బద్మాషోళ్ళు. అదే ఏరియాలో వెంకటరమణ కాలనీలుండే కొండారెడ్డి అనేటాయన ఐతారం బిర్యానీ ఆర్డర్ పెడితే ఈ పాసిపోయిన బిర్యానీ కథ బయటపడ్డది. బిర్యానీ పొట్లం ఇప్పి చూడంగానే గుప్పు మన్నదట కాంపు వాసన కాకకు. కుళ్ళిపోయి ఉన్నదట మాంసం అంతా. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు అయితే అప్పటికప్పుడు లక్కీ బిర్యానీ సెంటర్ కి పోయి తనిఖీలు చేసిండ్రు పోలీసులు. ఆగ చూడుండ్రి ఎన్నొద్దుల కింద పెట్టిండ్రో, ఫ్రిడ్జ్ లో ముద్దుగా దాచిపెట్టిండ్రు కదా. గివే పార్సళ్లను ఆర్డర్ వచ్చిన కొద్దీ వేడి చేసుకుంటా పంపుతున్నారట. 80 ప్యాకెట్ల దాకా దొరికినాయి. హోటల్ కూడా ఎంత శుభ్రంగా ఉన్నది చూడుర్రి. మళ్ళా ఎలుకలు బొద్దింకలు ఓ పక్క, కమ్మటి కంపు వాసన ఇంకో పక్క. గలీజ్ కు కేర్ ఆఫ్ అడ్రస్ పోన్రి. హోటల్ యజమాని ఇర్ఫాన్ అనేటోని ఇగ్రమటాగిది. తయారు చేసేది జీడిమెట్ల, అమ్మేది జూబ్లీహిల్స్. పాడు కాకుండా ఫ్రిడ్జ్, వేడివేడిగా అందించేటందుకు ఓవెన్ మిషన్. హాయ్ పాయ్ కేల్కతం తిన్నోళ్ళ దుకాణం బంధు. జూబ్లీహిల్స్ లనే అమ్మి పాడుపడుతున్నారో లేక జీడిమెట్ల తయారు చేసి పట్నమంతా గిదే కథ నడిపిస్తున్నారో పోలీస్ విచారణల తేలాలే ఇలా కథ ఏందో. ఇక ఇప్పటికైతే యజమాని మీద క్రిమినల్ కేసు రాసి హోటల్ ను సీజ్ చేసిండ్రు. ఫుడ్ సేఫ్టీ అధికారులు సుతం చేసిండ్రట తనిఖీలు. ఏదేమైనా బిర్యానీ లవర్స్ చూస్తున్నారా నోళ్ళా? మెర్చేదంతా బంగారం కాదు, వేడివేడిగున్నదంతా ఆ రోజు చేసిన బిర్యానీ కాదు. కాబట్టి మీ పానాలు పాయలం మరియా.